పిండి పాయసం చేసుకోవడానికి అన్ని రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం చేస్తున్న ఈ బియ్య పిండి పాయసం చూడండి, చాలా సింపుల్ గా చేసేయచ్చు. అంటే పాయసాలు స్వీట్స్ చేయడం అలవాటు లేని వాళ్ళకి, చేయడం తెలియని వాళ్ళు కూడా ఈజీగా ఈ పాయసం చేసేయచ్చు. చాలా ట్రెడిషనల్ అయిన రెసిపీ. అంతేకాకుండా ఇంత సింపుల్ గా ఇంత మంచి పాయసం చేసుకోవచ్చా అని చాలా మందికి తెలియదండి, బట్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, వేడిగా ఉన్నప్పుడు తింటే ఎంత టేస్టీగా ఉంటుందో ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. ఇంకా చిన్న పిల్లలు 6 నెలల పిల్లలప్పటి నుండి ఎంత పెద్దవాళ్ళైనా సరే తినొచ్చు అనమాట. పిల్లలకి కూడా మనం చేయొచ్చు. మరి స్టార్ట్ చేద్దామా? పండగ కదా, పండగ రోజు ఇత్తడి గిన్నెలో చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. హోలీ పండగ రోజు ఇంట్లో ఆడపడుచులుంటే వాళ్ళని ఇంటికి పిలవండి. చక్కగా వాళ్ళకి నచ్చినవన్నీ వండి పెట్టండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. సో మరి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నెలో నీళ్లు వేసాను. బియ్య పిండిని మనం అందులో పల్చగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే డైరెక్ట్ గా ఇందులో వేసామనుకోండి ఉండలు కట్టేస్తుంది. అలా కాకుండా ఇలా నీళ్ళల్లో కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది, ఇంకా ఈజీగా కలిసిపోతుంది అనమాట. అయితే ఇది రెగ్యులర్ గా మనం ఇంటికి తెచ్చుకునే బియ్యం పిండి కాదండి. కొత్త బియ్యం అయితే ఈ పాయసం సూపర్ గా ఉంటుంది. కొత్త బియ్యంని తీసుకొని ముందు రోజు కడిగి ఆరబెట్టేసేయండి. మొత్తం ఆరిపోయిన తర్వాత మిక్సీలో పట్టేసుకోవచ్చు. ఇలా మిక్సీలో పట్టుకుని జల్లెడ పట్టుకుంటే చక్కగా సాఫ్ట్ గా పిండి తయారవుతుంది కదా. దీన్ని ఇలా పాయసం చేసుకుంటే బాగుంటుంది. దీంతో ఉప్మా కూడా చేసుకోవచ్చు అండి. బియ్యం పిండితో ఉప్మా చాలా బాగా చేస్తుంది మా అత్తమ్మ అయితే. ఇలా నీళ్ళలో వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. కొత్త బియ్యం అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చేస్తున్న ఈ పాయసం కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం చేసుకునే ఈ బియ్య పిండి పాయసం కూడా చాలా బాగుంటుంది. నీళ్లు వేసాను కదా పొయ్యి మీద, ముందుగానే వేడి చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇలా మెల్లిగా వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి వేసినా కూడా ఉండలు కట్టే ప్రమాదం ఉంది. పల్చగా ఉండాలి, ఉడికిన తర్వాత చిక్కబడుతుంది. ఒకసారి పిండి వేసిన తర్వాత వదిలేయకండి, కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కాకపోతే ఈ పాయసం ఏ రోజు చేసుకుంటామో ఆ రోజే ఫినిష్ చేసేయాలండి. నెక్స్ట్ డేకి నీళ్లు ఉడుతుంది అనమాట. ఈ రోజు తింటేనే బాగుంటుంది. సో కొంచెం చేసుకుని ఆ రోజు ఫినిష్ చేయండి. ఒకసారి ఉడకడం స్టార్ట్ అయితే కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు బియ్య పిండి ఉడికిన తర్వాతనే మనం బెల్లం వేయాలి. ఏ స్వీట్ చేసినా సరే మనం దేంతో చేస్తున్నామో ఫస్ట్ ఆ పదార్థం బాగా ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత అప్పుడు స్వీట్ యాడ్ చేయాలి. వన్స్ స్వీట్ యాడ్ చేసామనుకోండి ఇంకా ఉడకడం ఆగిపోతుంది, పచ్చిగా ఉంటుంది. అందుకే ఫస్ట్ ఉడికిన తర్వాత లాస్ట్ లో మనం బెల్లం వేసుకోవాలి. బెల్లం ఇంకా బియ్య పిండి కాంబినేషన్ బాగుంటుంది. షుగర్ తో కూడా కొందరు చేస్తారు, బట్ టేస్ట్ బాగుండాలి అంటే బెల్లం వేస్తే బాగుంటుంది. చూస్తున్నారా, గట్టిగా అవుతుంది కదా. ఇలా కలుపుతూ ఉంటే గట్టి పడుతూ ఉంటుంది. మంచి వైటిష్ కలర్ లో ఎంత బాగుందో కదా. ఇలా ఒకసారి కాస్త గట్టి పడిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పాలు వేసేసుకోవాలి. చిక్కటి పాలు. కొంచెం వాటర్ వేద్దాం. పిండి కదా చిక్కబడుతూ ఉంటుంది. పాలు వేసేసాం కదా, ఇప్పుడు బాగా కలిపి కొంచెం ఉడకనివ్వాలి. చక్కగా పాలు వేసాము, బాగా ఉడుకుతూ ఉంది బియ్య పిండి పాయసం. ఇప్పుడు సరిపడా బెల్లం వేసుకోవాలి. ఎక్కువ స్వీట్ ఉంటే బాగుండదండి. ఎప్పుడైనా స్వీట్ కొంచెం మైల్డ్ గా ఉంటేనే కాస్త ఎక్కువ తినగలుగుతాం. మరి ఓవర్ స్వీట్ ఉంది అనుకోండి, ఏది ఎక్కువ తినలేము. అందులోనూ బెల్లం వేసాం కాబట్టి కాస్త తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోవాలి, కాస్త కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు బెల్లం వేసాం కదా, ఇక్కడ ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపు స్టవ్ ఆన్ చేసి మనం డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకుందాం. కొంచెం ఎక్కువ నెయ్యి వేసాను. పాయసంలో నెయ్యి వేసుకోవచ్చండి వన్స్ ఇన్ ఎ వైల్. ఇలా కాస్త నెయ్యి ఎక్కువగా యాడ్ చేసుకొని పాయసం తింటే బాగుంటుంది, నిజం. సో ఇప్పుడు
నెయ్యి వేడెక్కే లోపల ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ని ఒక్కసారి కొంచెం 1/2 చేసుకుందాం. సింపుల్ గా జీడిపప్పు ఇంకా బాదం వేస్తున్నాను అంతే. జీడిపప్పు కట్ చేసాం, బాదం కట్ చేసుకున్నాం, వీటిని నెయ్యిలో వేయించుకొని వేపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు కొన్ని మటుకి పక్కన పెడుతున్నాను గార్నిష్ కోసం. అలాగే ఇందులో ఇలాచి పొడి వేస్తున్నాను. స్వీట్ అంటే ఇలాచి పొడి ఉంటేనే ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఎప్పుడు ఇలా లాస్ట్ లో డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే స్వీట్ బాగుంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ తో తాలింపు చేసిన తర్వాత మొత్తం ఫుల్ గా కలపకండి. నెయ్యి ఇలా పైననే అలాగే ఉంటే గనక ఆ పాయసం డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట. సో పాయసం ఎప్పుడైతే మనం బౌల్లో వేసిస్తామో అప్పుడు ఒకసారి మిక్స్ చేసి ఇస్తే సరిపోతుంది. మరి పాయసం రెడీ అయిపోయింది కదండి. ఒక్కసారి ఇక్కడ అంతా క్లీన్ చేసేసి బౌల్లో వేసేసుకుందాం. సో పాయసం బౌల్లో వేసేసుకుందాం. పైనుండి కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాం. ఇదండి బియ్య పిండితో చేసిన పాయసం. భలే కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బియ్య పిండి పాయసం తయారీ విధానం: ముందుగా బౌల్లో నీళ్లు, బియ్య పిండి వేసి ఉండలు లేకుండా పల్చగా కలుపుకోవాలి. తర్వాత మరుగుతున్న నీళ్లలో ముందుగా మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండి మిశ్రమాన్ని వేస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత కాస్త ఉడికాక పాలు, కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు సరిపడా బెల్లం కూడా వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకొక పాన్ వేడి చేసుకొని అందులో నెయ్యి వేడెక్కాక జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు వేసి వేయించుకున్న తర్వాత ఉడుకుతున్న బియ్య పిండి మిశ్రమంలో వేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బియ్య పిండి పాయసం రెడీ అవుతుంది. చివరగా పక్కన పెట్టుకున్న జీడిపప్పుతో, బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బియ్య పిండి పాయసం రెడీ అవుతుంది.